కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో ఇంటి నిర్మాణ విషయంలో బిల్డర్ ఇంటి యజమాని మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రాజమండ్రికి చెందిన బిల్డర్ వెంకటాచలం, తాటిపర్తికి చెందిన సుబ్రహ్మణ్యం మధ్య ఇంటి నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. అయితే కొంత పని అసంపూర్తిగా ఉండటం, బాకీ చెల్లింపుల విషయంలో విభేదాలు తలెత్తాయి. బిల్డర్ పూర్తి చెల్లింపు చేస్తేనే మిగిలిన పనులు పూర్తి చేస్తామని చెప్పగా ఇరు వర్గాల మధ్య వివాదం పెరిగింది. ఈ వివాదంపై ఇరువురు న్యాయపరమైన చర్యలకు కూడా దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యవర్తుల సమక్షంలో సమస్యను పరిష్కరించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం జరుగుతున్న సమయంలో వీడియో చిత్రీకరిస్తున్న బిల్డర్ భార్య ప్రమీల రాణిపై ఇంటి యజమాని సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెల్ ఫోన్ లాక్ అవడానికి యత్నించడం, వెనక్కి నెట్టడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తనపై అలాగే తన కుటుంబ సభ్యులపై దాడి చేసి కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ ప్రమీల రాణి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నా పేరు ప్రమీల రాణి అండి. నేను రాజమండ్రి నుంచి తాటిపర్తి రావడం జరిగింది. ఎందుకు అని అంటే మా హస్బెండ్ కి అండ్ సుబ్రహ్మణ్యం గారికి లావాదేవీలు ఉండడం వల్ల ఆయన ఫోన్ చేసి రమ్మడం జరిగింది. సో ఆయన రమ్మంటే మేము ఇక్కడ తాటిపర్తి అపర్ణదేవి గుడి దగ్గరికి రావడం జరిగింది. సో మాట్లాడుతూ ఉండగా మేము వీడియో తీయడం జరిగింది. వీడియోస్ అనేవి మనకి ఎప్పటికైనా ప్రూఫ్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను వీడియో తీయడం జరుగుతుండగా, ఎందుకు తీస్తున్నావు నువ్వు అని చెప్పేసి గోవిందు అండ్ టెంపుల్ చైర్మన్ సత్యనారాయణ వీళ్ళందరూ నా మీద దాడి చేయడం జరిగింది. నువ్వు వీడియో తీయడానికి వీల్లేదు అని చెప్పేసి, నువ్వెంత నీ బతికెంత, మేము డబ్బులు ఉన్న వాళ్ళమే, మీరు మమ్మల్ని ఏమి చేయలేరు అని చెప్పేసి నన్ను దూషించి, నువ్వు మాలదానివి అని చెప్పేసి నువ్వు నన్ను దూషించి ఇంకా పాడేసి కొట్టేసి బట్టలు కూడా ఇప్పేసి గాయాలు కూడా చేసి నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టారండి. నా చెప్పుకోలేని చోట్ల కూడా వాళ్ళు నన్ను టచ్ చేశారు. నా చెస్ట్ మీద కూడా టచ్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా రూడ్గా బిహేవ్ చేశారు. మేము అదే బాధతోనే నేను స్టేషన్కి రావడం జరిగింది. గొల్లప్రోలు స్టేషన్ రావడం జరిగింది. సో అక్కడ మేము కంప్లైంట్ ఇచ్చాము. సో వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యి మాకు ఎంతగానో రిపోర్ట్ తీసుకున్నారు. ఇలాంటి విషయాలు మేము చేసిన మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయో లేదో మాకు తెలియట్లేదు. అక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే వీడియో తీయడం అనేది అక్కడ ఎంత నేరం అనేది మాకైతే తెలియట్లేదు. మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. సో వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు మాకు మీ ఇలాంటి విషయాల్లో మీరు మాకు ఎంతగానో సహాయపడతారని మేము ఆశిస్తున్నాము. ఇలాంటి ఇబ్బంది ఏ ఆడపిల్లకి కూడా రాకూడదని కోరుచున్నాము.